ఆంధ్రాలో ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయి. పెత్తందారీ వ్యవస్థ అయినటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి పేద ప్రజలకు మధ్య జరుగుతున్నాయి. ఆంధ్రాలో పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వ స్కూళ్ళలో సిబిఎస్ఈ సిలబస్తో, ఐబీ కంటెంట్తో, డిజిటల్ క్లాస్ రూమ్లలో, డిజిటల్ బోర్డులలో, ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందిస్తుంటే ఈ పెత్తందారీ వ్యవస్థ వారలేకపోతుంది. అందుకే ఈ ఆంగ్ల మాధ్యాన్ని ప్రభుత్వ స్కూళ్ళలో అందించకుండా అడ్డుకోవడం కోసం కోర్టులలో కేసులు వేశారు ఈ పెత్తందారులు. ఇదే పెత్తందారులు వారి పిల్లలను మాత్రం కార్పొరేట్ స్కూళ్ళలో ఆంగ్ల మాధ్యమంలో చదివించుకుంటున్నారు. కానీ బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందకుండా చేసేందుకు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు. విద్యను కార్పొరేట్ పరం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. విద్యను కార్పొరేట్ పరం చేసినట్లయితే ధనికులకు మాత్రమే విద్య అందుతుంది, పేద ప్రజలకు విద్య దూరం అవుతుంది. అందుకే పేద ప్రజలకు విద్యను దూరం చేయడం కోసం విద్యను కార్పొరేట్ పరం చేయాలని ఈ పెత్తందారులు కుట్రలు చేస్తున్నారు. పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాల వారిని, ఎస్సీ, ఎస్టీ, బీసీలను ప్రాథమిక స్థాయిలోనే వారికి విద్య అందకుండా చేసినట్లయితే అన్స్కిల్డ్ లేబర్గా తయారు చేసి ఈ పెత్తందారులు పెట్టే సంస్థలలో తక్కువ వేతనాలతో వెట్టి చాకిరీ చేసే వ్యవస్థగా తయారు చేద్దామని చూస్తున్నారు ఈ పెత్తందారులు. అదే సంస్థల్లో ఈ పెత్తందారులు పిల్లలు ఉద్యోగస్తులుగా, ఆఫీసర్లుగా ఉంటారు. కానీ ఈ పేద బడుగు బలహీన వర్గాల వారి పిల్లలు అన్స్కిల్డ్ లేబర్గా ఉంటారు. అందుకోసమే పేద విద్యార్థులకు విద్య అందకుండా చేయడం కోసం కుట్రలు చేస్తున్నారు ఈ పెత్తందారులు. ఒక విధంగా చెప్పాలి అంటే వీళ్ళ సంస్థల్లో పనిచేయడానికి అన్స్కిల్డ్ లేబర్ని తయారు చేసుకుంటున్నారు ఈ పెత్తందారీ వ్యవస్థలు. బడుగు బలహీన వర్గాల వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నత చదువులు చదివినట్లయితే మనతో సమానంగా వీరికి వేతనాలు ఇవ్వాల్సి ఉంటుంది, మనతో సమానంగా వీరిని గౌరవించవలసి ఉంటుంది అని ఉన్నత విద్య అందకుండా చేయడం కోసం కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలో భాగంగానే రిజర్వేషన్లు కూడా ఎత్తేయడానికి బీజేపీతో కలిసి పనిచేస్తున్నాయి టీడీపీ, జనసేన పార్టీలు. వీరందరిది కార్పొరేట్ మైండ్. విద్యను కార్పొరేట్ పరం చేయాలి, వైద్యాన్ని కార్పొరేట్ పరం చేయాలి, ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ పరం చేయాలి. ఈ విధంగా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి విద్య అందకుండా చేయాలి, ఉద్యోగాల్లో రాకుండా చేయాలి, వాళ్ళని అన్స్కిల్డ్ లేబర్గా తయారు చేయాలి అనేది ఈ పెత్తందారుల కుట్ర. ఈ విధంగా వ్యవస్థలను అన్నింటినీ కార్పొరేట్ పరం చేసినట్లయితే రిజర్వేషన్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదని ఈ పెత్తందారులు ఆలోచిస్తున్నారు. ఈ పెత్తందారులు తీసుకొచ్చింది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగాలు ఇస్తే వారికి తక్కువ వేతనాలతో వారితో వెట్టి చాకిరీ చేయించుకోవచ్చు అనేది ఈ పెత్తందారుల ఆలోచన. అందుకే ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కూటమిని నమ్మి ఓటు వేసినట్లయితే మిమ్మల్ని అందరినీ అన్స్కిల్డ్ లేబర్గా తయారు చేసి వారి సంస్థల్లో, వ్యవస్థలలో వెట్టి చాకిరీ చేసే వ్యవస్థగా తయారు చేసుకుంటారు. కాబట్టి పేదలందరూ, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి ఓటు వేయండి. టీడీపీకి ఓటు వేసినట్లయితే మేము వెట్టి చాకిరీ చేస్తాము అని వారికి వెట్టి చాకిరీ చేయించుకుని వ్యవస్థను తయారు చేసుకోవడానికి అధికారం ఇచ్చినట్లే అవుతుంది. కాబట్టి ఆలోచించి ఓటు వేయండి.